మనం కెరియర్ స్టార్ట్ చేశాక ఎవ్రీ ఇయర్ మనకు ఆశించినంత స్థాయిలో లేదా మినిమం మనకు రావాల్సిన హైక్స్ ఉన్నప్పుడు లేదా ఎవ్రీ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ప్రాజెక్ట్ చేంజ్ అవుతూ మనం కొత్త స్కిల్స్ నేర్చుకునేదానికి అవకాశం ఉన్నప్పుడు లేదా ఎవ్రీ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ మనకు ప్రమోషన్ వచ్చి ఒక మినిమం 25 to 30% హైక్స్ ఉన్నప్పుడు మనం అదే కంపెనీలో లాంగ్ టర్మ్ వర్క్ చేయడంలో ఒక అర్థం ఉంది. అలా కాకోకుండా ఎవ్రీ ఇయర్ మినిమం 6-7% కూడా హైక్స్ లేనప్పుడు లేదా కొత్త ప్రాజెక్టులో మనం వర్క్ చేయడానికి అవకాశం దొరకనప్పుడు లేదా ఎవ్రీ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ మనకు ప్రమోషన్ రానప్పుడు అదే కంపెనీలో రిపీటెడ్ వర్క్ చేయడంలో ఎటువంటి అర్థమూ లేదు. సో ఈరోజు మన వీడియోలో లాంగ్ టర్మ్ ఒకే కంపెనీలో వర్క్ చేస్తే ఏమవుతుంది, జాబ్ స్విచ్కి సరైన సమయం ఏది అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ శివ టాక్స్, ఇట్స్ అవర్ టాక్స్. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, సాఫ్ట్వేర్ సపోర్ట్ బ్రతుకులు. ఆ వీడియో ఆల్మోస్ట్ 70K వ్యూస్ని దాటి ముందుకెళ్తుంది. ఆ వీడియోని ఆదరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఆ వీడియో చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, దాన్ని కూడా విజిట్ చేయండి. సో ఇక సుత్తు లేకుండా సూటిగా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకే కంపెనీలో ఎక్కువ రోజులు లేదా ఎక్కువ సమయం వర్క్ చేస్తే ఏమవుతుంది, సో జాబ్ స్విచ్ అవ్వడానికి సరైన సమయం ఏది అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. సో ఈ విషయం గురించి తెలుసుకోవడానికి మనం ఒక సింపుల్ సినారియోని తీసుకొని దాని ద్వారా క్లుప్తంగా మీకు ఒక క్లారిటీ వచ్చే విధంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మహేష్ అండ్ సురేష్ ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే కంపెనీలో ఒకేసారి తమ కెరియర్ని స్టార్ట్ చేశారు. కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మహేష్ శాలరీ అండ్ సురేష్ శాలరీ 4 lakhs per annum. ఆఫ్టర్ 1 year దే బోత్ గాట్ 10% హైక్. సో అప్పుడు వాళ్ళ శాలరీ 4.5. నెక్స్ట్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ దే బోత్ గాట్ సేమ్ పర్సెంట్ హైక్. అగైన్ దే గాట్ 10%. నౌ వాళ్ళ శాలరీ ఇప్పుడు 10% పెరిగాక 4.84 lakhs ఉంది. థర్డ్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది, అది 25% హైక్ పెరిగింది. సో వాళ్ళిద్దరూ 3 years ఒకే ఆర్గనైజేషన్లో కంప్లీట్ చేసే టయానికి ఇద్దరు 6 lakhs per annum తోటి వర్క్ చేస్తున్నారు. అయితే మన మహేష్ ఇక ఆ ప్రాజెక్ట్లో నేర్చుకోవడానికి కొత్త అంశాలు ఏవీ లేవని భావించి జాబ్కి స్విచ్కి ఇదే కరెక్ట్ టైం అని భావించి తను ఇంకో కంపెనీలో జాబ్ని వెతుక్కున్నాడు. సో తనకి 8 lakhs per annum తోటి ఇంకొక అవకాశం రావడంతో అతను ఇంకో కంపెనీలోకి వెళ్ళిపోయాడు. అయితే సురేష్ ఇప్పుడే తన ఆర్గనైజేషన్ దాని వర్క్ని గుర్తించి తనకు ప్రమోషన్ ఇచ్చారు. సో ఇది జాబ్ చేంజ్ అవ్వడానికి సరైన సమయం కాదని భావించి తను అక్కడే వర్క్ చేస్తూ ఉన్నాడు. అలా 1 year గడిచిపోయిన తర్వాత అగైన్ మన మహేష్కి 10% హైక్ వచ్చింది. ఈసారి ఏమో మన సురేష్కి మేనేజ్మెంట్ 5% మాత్రమే హైక్ ఇచ్చారు. సో 5% ఎందుకని మన సురేష్ అడిగితే, లాస్ట్ ఇయరే నీకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఈసారి అంత ఇవ్వలేమని చెప్పి తనకి 5% ఇచ్చారు. అంటే 5% ఆఫ్ 6 lakhs అంటే ఒక 30,000 మాత్రమే పెరిగింది. సో ఇప్పుడు సురేష్ శాలరీ 6.3 lakhs, మన మహేష్ శాలరీ 10% పెరిగింది. 8కి 10% అంటే 8.8 lakhs తోటి వర్క్ చేస్తున్నాడు. సో అగైన్ 1 year 5 years కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మహేష్కి 10% హైక్ వచ్చింది. మన సురేష్ కూడా ఈసారి 10% హైక్ వచ్చింది. సో 8.8కి 10% అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 9.5 or 9.6 lakhs. మన సురేష్కేమో అరౌండ్ 70,000 పెరిగింది, అంటే 7 lakhs per annum. సో 5 ఏళ్ళు కంప్లీట్ అయ్యేసరికి మన మహేష్కేమో 9.5 తోటి వర్క్ చేస్తున్నాడు, మన సురేష్ ఏమో 7 lakhs తోటి వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడేం మన మహేష్ ఏం చేశాడంటే మళ్ళీ ఇంకో జాబ్ స్విచ్ చేశాడు. అప్పుడు తనకి 9 or 9.5 ఉన్న శాలరీ 30% హైక్తో అంటే అరౌండ్ 12 lakhs తోటి ఇంకో కంపెనీకి చేంజ్ అయ్యాడు. మన సురేష్ ఏమో నెక్స్ట్ ఇయర్ ఎలాగో నాకు 6 years కంప్లీట్ అవుతాయి ఒకే కంపెనీలో, సో 6 years అప్పుడు నాకు ప్రమోషన్ ఉంటుంది, మళ్ళీ 30% హైక్ పెరుగుతుందనే ఉద్దేశంతో తను అక్కడే లాయల్టీగా వర్క్ చేస్తూ ఉండిపోయాడు. సో ఆ సమయం రానే వచ్చింది. 6 years కంప్లీట్ అయిన తర్వాత మన మహేష్కి మళ్ళీ కొత్త ఆర్గనైజేషన్లో 10% హైక్ వచ్చింది, అంటే 12 lakhsకి 10% అంటే ఇట్స్ 13.2 lakhs రీచ్ అయ్యాడు. మన సురేష్కి ఏమో ఈసారి ప్రమోషన్ రాలేదు. ఎందుకు సార్ ప్రమోషన్ రాలేదని అడిగితే, నీకంటే సీనియర్స్ ముందు ఇంకా వర్క్ చేస్తున్నారు, సో వాళ్ళకి
ఈసారి ప్రమోషన్ రావడం వల్ల నీకు ప్రమోషన్ ఇవ్వలేకపోతున్నాం, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నీకు ప్రమోషన్ ఇస్తామని చెప్పి తనకి బోనస్ కింద ఒక 1 lakh రూపీస్ పెంచారు. ఏమో నెక్స్ట్ ఇయర్ 7 years కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మన మహేష్కి ఇంకొక 10% హైక్ ఇచ్చారు. అంటే 13.2కి ఒక 10% హైక్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 1.3 అంటే 14.5కి రీచ్ అయ్యాడు. ఆఫ్టర్ 7 years కంప్లీషన్ మన మహేష్ ఏమో 14.5 lakhsకి రీచ్ అయిపోయాడు. మన సురేష్ ఏమో ఇటుపక్క ఈసారి తనకి ప్రమోషన్ వచ్చింది. సో ఇంతకుముందు 8 lakhs ఉంది కదా, ఈసారి ప్రమోషన్ తనకి 20 or else 25% వచ్చింది. అంటే ఈజ్ ఆల్మోస్ట్ రీచ్ టు 9.5 or 10 lakhs. సో ఆఫ్టర్ 7 years or 7.5 years మన మహేష్ శాలరీ ఏమో 14.5 ఉన్నది, మన సురేష్ శాలరీ ఏమో బిలో 10 lakhs ఉంది. అప్పుడే మన మహేష్ ఏం చేశాడంటే ఇక 2 years కంప్లీట్ అయిపోయింది కదా, ఇదే జాబ్ స్విచ్కి సరైన సమయం అని భావించి ఇంకో కంపెనీలో జాబ్ స్విచ్ చేశాడు. సో 14.5 ఉన్న తన శాలరీ ఈసారి 2 ఆఫర్లు వచ్చాయి. ఒకటేమో 18.5 lakhs per annum, ఇంకోటి 20 lakhs per annum. ఈసారి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో తనకి అవకాశం రావడంతో 20 lakhs per annum తోటి ఆ కంపెనీని చూస్ చేసుకున్నాడు. సో మన సురేష్ ఏమో ఇంకో పక్క ఓకే తనకి ఆల్మోస్ట్ 10 lakhs వరకు రీచ్ అయింది. సో తన కంఫర్ట్ జోన్లో ఉన్నానని అదే కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాడు. సో ఇది సినారియో, అర్థమవుతుందా? సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ మన సురేష్కి ఏమైందంటే మ్యారేజ్ అయింది. తనకు వస్తున్న శాలరీ తనకు సరిపోవట్లేదని మ్యారేజ్ అయిన ఒక 5-6 months తర్వాత మన సురేష్ రిలీజ్ అయ్యాడు. అయితే తను జాబ్ స్విచ్ అవ్వడం తప్ప వేరే మార్గం లేదు, తన శాలరీ ఇంక్రిమెంట్కి జాబ్ స్విచ్ అవ్వడం తప్ప వేరే మార్గం లేదని భావించి తను జాబ్ సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. అయితే తనకి ఎక్కడో ఒక తెలియని ఫియర్నెస్ ఉంది. ఎందుకంటే అప్పటికే 8 సంవత్సరాల ముందు ఎప్పుడో తను ఇంటర్వ్యూని ఫేస్ చేశాడు జాబ్ కోసం. 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా తను జాబ్ సెర్చ్ కోసం వెళ్తున్నాడు. అయితే ఇక్కడ తన కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఇంటర్వ్యూని ఫేస్ చేయడానికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా తను ఒకే రకమైన స్కిల్ సెట్లో పనిచేయడం వల్ల తన రెజ్యూమేకి కూడా పెద్దగా వెయిట్ లేకపోవడం వల్ల పెద్దగా కాల్స్ అయితే రావట్లేదు. ఇంకో పక్క తనకి రీసెంట్గానే మ్యారేజ్ అయింది. సో కొత్త కంపెనీకి వెళ్తే అక్కడ ఎన్విరాన్మెంటల్ ఎలా ఉంటుందో, జాబ్ సెక్యూరిటీ ఉంటుందో లేదో అని భావించి మన సురేష్ అక్కడే పనిచేస్తూ ఉండిపోయాడు. మరోపక్క మన మహేష్ ఏమో తను అప్పటికే 3-4 కంపెనీలు మారి ఉండడం వల్ల తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఫుల్గా ఉన్నాయి. తను ఇన్ కేస్ లే ఆఫ్స్ వంటివి జరిగినా తను వితిన్ 3 months or 6 monthsలో నేను ఎలాగైనా జాబ్ తెచ్చుకోగలను అనే కాన్ఫిడెన్స్ని అయితే బిల్డ్ చేసుకోగలిగాడు. సో నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్తున్నానంటే, ఎవరైతే ఫ్రెషర్స్ తమ కెరియర్ని స్టార్ట్ చేశారో లేదంటే తమ కెరియర్ స్టార్ట్ చేసి 2-3 years అవుతుందో, మీరు మీ కెరియర్ని ఇన్ ఏ ప్రాపర్ వే ప్లాన్ చేసుకోండి. సో మీరు జాబ్ స్విచ్ చేయడానికి సమయం ఒక ఆర్గనైజేషన్లో ఒక 2 years or 3 years అయిన తర్వాత మీరు జాబ్ స్విచ్కి ట్రై చేయండి, ఓకేనా? సో ఈ జాబ్ స్విచ్ కూడా అప్ టు సర్టైన్ టైం, అంటే ఒక 10 ఏళ్ళ వరకు వెళ్ళి మీ శాలరీ ఒక 20 లక్షల వరకు వెళ్ళి దాని తర్వాత జాబ్ స్విచ్ అవ్వాలంటే చాలా సమయం పడుతుంది. సో అంత ఈజీ కాదు. సో వితిన్ 10 years మీరు మినిమం ఒక 2-3 కంపెనీస్ అయినా చేంజ్ అయ్యారంటే మీకు మంచి శాలరీ వస్తుంది. ఒకే కంపెనీలో ఒక 7-8 years పనిచేస్తే మన సురేష్ లాగా ఏమవుతుందంటే మనకు తెలియని ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అండ్ తెలియని లో కాన్ఫిడెన్స్ అండ్ తెలియని భయం అనేది ఏర్పడుతుంది. సో దట్స్ ది ఎండ్ ఆఫ్ మై వీడియో. నేను ఈ వీడియో ద్వారా క్లియర్గా ఏం చెప్తున్నానంటే, మనం జాబ్ స్విచ్ అవ్వడానికి కరెక్ట్ టైం ఎవ్రీ 3 years or else 2 years. ఎందుకు 3 years 2 years అంటే వితిన్ 1 year or else 1.5 yearsలో మన జాబ్ స్విచ్ అయ్యామంటే సో రిక్రూటర్స్ మనకు స్టెబిలిటీ లేదని భావిస్తారు. సో జాబ్ స్విచ్ అవ్వడానికి కరెక్ట్ టైం ఈజ్ మినిమం 2 years, మ్యాక్సిమం 4 years. సో దట్స్ ది ఎండ్ ఆఫ్ మై వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్ మీ శివ. థ్యాంక్ యూ.